గత వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు లేని పేద ప్రజలకు జగనన్న కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు నేడు ఏ వసతులు లేకుండా నివసించటానికి వీలులేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని తక్షణం అధికారులు అక్కడ అన్ని వసతులను కల్పించే అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని సిపిఎం పార్టీ డోన్ పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ ఐద్వా మహిళా నాయకురాలు షమీం బేగంలు మీడియా ద్వారా తెలియజేశారు. జగనన్న కాలనీలో ప్రభుత్వం తరఫున 1,80,000 రూపాయలతో లబ్ధి పొందిన లబ్ధిదారులు బోయ భూలక్ష్మి 6 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకొనగా కొందరు ఆకతాయిలు దాన్ని ధ్వంసం చేశారని, తక్షణం ప్రభుత్వం ఆమెను ఆదుకోవాలని, అలాగే జగనన్న కాలనీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని, పోలీసులు అధికారులు ఈ కాలనీపై నిఘా ఉంచి వీటిని అరికట్టాలని తెలిపారు. ఇండ్లు కట్టించుకున్నాను, అప్పులు కట్టించుకొని ఒత్తిడి చేసింటే కట్టించుకొని అప్పులు చేసుకున్నాము. దొరపిల్లకల్లా సచివాలయంలో కట్టించుకోండి, మీకు బిల్లులు పోతాయి అట్లా అని చెప్పినారు. కానీ దానికి గాను 6,50,000 అప్పు చేసుకున్నాము. తినక ఇంట్లో వాకిన్లు అన్ని పలగొట్టేసి వైర్లు సామాన్లు అన్ని పలగొట్టినారు. బెడ్రూమ్ వాకిన్లు అన్ని ఇప్పుడు మనుషులు లేనప్పుడే ఇట్లా పలగొట్టినారు. ఇండ్లు రెడీ చేసుకున్నాక మనుషులు వచ్చినా చంపేసిపోయినా మాకు అన్నాపు ఎవరు లేరు కదా సార్. మాకు ఏదన్నా కానీ మాకు రోడ్లు కొలాయిలు నాకు చేస్తే మేము మా ఇంట్లో మేము కారం సంగతి చేసుకొని కానీ బతుకుతాం. మేము కూలి పని చేసుకుంటే తినాలా, లేకుంటే అప్పులు చేసుకొని నష్టపోయినాము. మాకు ఏదో ఒకటి దారి చూపెట్టండి. అప్పుడు మీకు ఇండ్లు కట్టేటప్పుడు మీకు ఏమి కల్పిస్తామని చెప్పారు? మాకు ఏమి చేస్తామని ఏమి చెప్పలేదు. మేము ఎమ్మడే ఇండ్లు కట్టించుకోండి, మీకు రోడ్లు వేపిస్తాము, కాలువలు వేపిస్తాము, కొలాయిలు వేపిస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకే ఏంది పట్టించుకోవడం లేదు మమ్మల్ని. మాకు ప్రభుత్వము ఇంత అన్యాయం జరిగింది కాబట్టి మాకు ఏదన్నా అని న్యాయం చేస్తాట మీరే కలిగించాల. గ్రామం దగ్గర ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో భద్రత కరువైంది. ఈరోజు అనేక మంది పేద ప్రజలు, డోన్ పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలు సొంత గూడు కోసం ఏదో వారి ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,80,000 రూపాయలు ఏ కోణాన సాలకున్నా అప్పులు చేసి కూలీ పనులు చేసుకుని అప్పులు దిద్దుకున్నటువంటి పరిస్థితి ఈరోజు పట్టణ ప్రజలు చేస్తూ ఉన్నా. ఇక్కడ దాదాపు 1,80,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తే దానికి తోడుగా 4 లక్షలు 5 లక్షల రూపాయలు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని నిర్మించినటువంటి ఇళ్ళకి ఈరోజు అనేక మంది ఆకతాయిలు చెడు అలవాట్లకు బానిసలై ఈరోజు మద్యం తాగుతూ ఈరోజు వాళ్ళు నిర్మించినటువంటి ఇళ్లను ధ్వంసం చేసేటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉంది. వాటిని అరికాటాల్సినటువంటి పోలీసు అధికారులు పట్టణ ప్రాంతాలకే పరిమితం అయ్యారు. కానీ పట్టణ శివారు ప్రాంతాలలో గస్తీలు నిర్వహించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్న దానికి ఈ జగనన్న కాలనీలో ధ్వంసమైనటువంటి ఇళ్ళే ఒక నిర్ధారణగా సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వం అనేక చోట్ల కూడా సచివాలయ సిబ్బందితో ఇండ్లు నిర్మించుకోండి జగనన్న కాలనీల్లో అని ప్రజలపైన ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఈ విధంగా కనీస సౌకర్యాలు లేని చోట త్రాగడానికి మంచినీరు అయితేనే, సీసీ రోడ్లు అయితేనే, అదేవిధంగా కాలువలు అయితేనే, విద్యుత్ స్తంభాలు అయితేనే, ఇలాంటివి ఏవి కూడా కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇండ్లు నిర్మించుకోండి అంటే ఈరోజు వారు ప్రజలందరూ కూడా బతికేటువంటి పరిస్థితులు లేని దుర్భర స్థితిలో కూడా లక్షల రూపాయలు వేసించి ఈరోజు అప్పులు చేసి ఇల్లు నిర్మించుకుంటే ఈ విధంగా రోడ్డు పాలు చేసేటువంటి పేద ప్రజల్ని ఈరోజు ప్రభుత్వ అధికారులు వివరిస్తా ఉన్నారు. వారికి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. ఈరోజు ఇక్కడ ధ్వంసమైనటువంటి భూలక్ష్మి ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం 1,80,000 రూపాయలు మంజూరు చేస్తే ఆమె భర్త లేకున్నా కూడా తన పిల్లలకి సొంత ఇల్లు, సొంత గూడు కావాలనేటువంటి ఒక సంకల్పంతో రోజువారీ కూలి పని చేసుకుంటూ 4 లక్షల రూపాయలు కూడా ఈరోజు అప్పులు చేసుకొని ఈరోజు ఇల్లు నిర్మించుకుంటే ఈరోజు తాగుబోతులు ఈరోజు ఇల్లు ధ్వంసం చేస్తా ఉన్నారు. వారిని భూలక్ష్మిని కూడా ప్రభుత్వం ఆదుకొని ప్రభుత్వం నష్టపరిహారం కూడా మంజూరు చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి. అదే విధంగా మిగతా ఉన్నటువంటి లబ్ధిదారులకి, మిగతా ఉన్నటువంటి నిర్మించినటువంటి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా, వారి ఆస్తులకి భద్రత కల్పించే విధంగా పోలీసు అధికారులు ప్రతిరోజు కూడా 3 పూటల గస్తీ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు నక్కి శ్రీకాంత్, సిపిఎం పట్టణ కార్యదర్శి, డోన్. నా పేరు షమీము, ఐద్వా మహిళా సంఘము. గత ప్రభుత్వము ఇక్కడ జగనన్న కాలనీ అని
ఇక్కడ దొరపల్లె గుట్ట మీద అందరికి స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవాలని, ఆ లాస్ట్ బిల్లులు పడాలా, తొందరగా చేసుకోవాలని చెప్పేసి పేద ప్రజలు చాలా మందికి అన్ని హామీలు ఇచ్చి కరెంట్ ఇస్తాము, కరెంటు పోల్లు, రోడ్లు, ఇవన్నీ సీసీ రోడ్లు, నీళ్లు, వసతులు అన్ని కల్పిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఇక్కడంతా పేద ప్రజలకి ఇండ్లు నిర్మాణము చేసుకున్నారు. వాళ్ళు ఆ 1,80,000 ఇస్తే కూడా అవి సరిపోక ఇంకా అప్పులు చేసి కూలి పనులు చేసుకొని అప్పులు చేసి ఇండ్లు పూర్తి చేసుకున్నారు కొంతమంది. ఆ పూర్తి చేసుకున్న వాళ్ళ దాంట్లో ఈ రోజు భూలక్ష్మి అనే అమ్మాయి ఆ ఇంట్లో రాత్రిపూట అంతా మొత్తము తాగి మొత్తం పగలగొట్టి వాకిళ్ళు, ఆ ఇంట్లో పైపులు, వైర్లు, మీటర్లు మొత్తం అంతా రాత్రి అంతా ధ్వంసం చేసినారు. గత ప్రభుత్వంలో చేసిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే అన్న చొరవ తీసుకొని ఈ కాలువలు, సీసీ రోడ్లు ఇవన్నీ వేస్తామని చెప్పి ఇప్పుడు కూడా హామీలు ఇస్తున్నారు. అది ఆయన కూడా చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు కోట సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఇక్కడ చొరవ తీసుకొని ఇక్కడ కూడా పేద ప్రజలు ఇండ్లు నిర్మాణం చేసుకున్నారు. అది కూడా పూర్తి చేసి ఇక్కడ కూడా నిర్మాణం వచ్చేటట్లు మీరు చొరవ తీసుకోవాలి. ఈ తాగుబోతు వాళ్ళకందరికీ గంజాయి, మత్తు వల్ల చేస్తామని పోలీస్ వారు మన డ్రోన్ కూడా పెట్టినారు. ఇక్కడ పట్టపగులే ఇక్కడ ఈ పక్క చూస్తే పల్లెటూరు దొరపల్లె ఉంది. ఈ దొరపల్లెకి ఆనుకొని ఈ స్థలాలు ఇచ్చినారు. ఇక్కడనే ఈ వేరే దూరం కూడా లేదు. ఇక్కడనే ఒక 3 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ 3 కిలోమీటర్లోనే ఇక్కడ వచ్చి రాత్రిపూట్ల ఆడపిల్లలు ఉన్న మహిళలకి రక్షణ లేకోకుండా రాత్రిపూట్ల ఒకవేళ నివాసం ఉన్నా వాళ్ళకి రక్షణ లేదు. ఇట్లన్నా డ్రోన్ తిప్పుతామంటున్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ కూడా తిప్పుతామంటున్నారు. ఈ తిప్పిన పరిస్థితి కూడా లేదు. మేము కూడా ఇట్లా పోలీసు వారు కూడా కొంచెం ఇక్కడ వచ్చి చూసి చేసే విధంగా ఉండే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా వీళ్ళ మహిళలకి భూలక్ష్మిని ఆదుకోవాలని ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము.